వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆర్ఎంపీలకు 100 రోజులు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారని, ఆయన మరణానంతరం పాలకులు పట్టించుకోవడం లేదని ఆర్ఎంపీలు షర్మిలకు చెప్పారు. పారా మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షర్మిలకు వినతి పత్రం ఇచ్చారు. సమస్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ దృష్టికి తీసుకువెళ్తానని షర్మిల హామీ ఇచ్చారని ఆర్ఎంపీలు చెప్పారు. మాకు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాకు మంచి గుర్తింపు ఇచ్చారండి. మాకు క్లాసులు నిర్వహించారు. ప్రతి మండలంలోనూ కొన్ని వందల మందికి నిర్వహించి వాళ్ళకి పాఠ్య పుస్తకాలతో పాటు కొన్ని ల్యాబ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మాకు ఏర్పాటు చేసి మాకు వాటి మీద అవగాహన కల్పించి ఈ 104, 108 కి వాటి కూడా అనుసంధానంగా మిమ్మల్ని కూడా తీసుకుంటాము. పల్స్ పోలియోకి ఇలాంటి సందర్భాలుగా కూడా గ్రామాల్లో మిమ్మల్ని గుర్తింపుగా ఏర్పాటు చేస్తామని చెప్పని మాకు చేసి చాలా వరకు ఆయన నిర్వర్తించి మాకు సేవా కార్యక్రమాలు చేసి కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఈ క్లాసులు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఆయన మరణానంతరం ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. ఆ తర్వాత మమ్మల్ని కనీసం మాకు సర్టిఫికెట్స్ కాదు కదా, కనీసం మమ్మల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేక ఇవాళ చాలా అవస్థలు పడుతున్నాము. పారామెడికల్ కోర్సెస్ మన దాకా జరిగి మధ్యలో ఆగిపోయినాయండి. వాడిని మళ్ళీ రివ్యూ చేసేసి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేసేసి మాకు తగిన ఆధారం సర్టిఫికెట్ ద్వారా మాకు ఇవ్వాల్సిందిగా మేము ఆర్ఎంపీస్ తరఫున మేము కోరుతున్నాం షర్మిల గారిని. వాళ్ళు సరైన పారితోషికంగా మీరు చూస్తామని ట్రై చేస్తామని అన్నారు. అయితే సాధ్యమైనంత వరకు నాకు కృషి చేసి నేను ఇప్పిస్తానికి ట్రై చేస్తామన్నారు షర్మిల గారు. ఒక ఉద్దేశంతో ఇప్పుడు షర్మిలమ్మ గారు వస్తే వాళ్ళకు ఒక వినతి పత్రం, అమ్మగారికి ఒక వినతి పత్రం ఇచ్చారు. దీన్ని అసెంబ్లీ సెషన్ లో గానీ ఎక్కడైనా సరే ఒక ఉద్దేశం ఒక అవకాశం వచ్చిన చోట దాన్ని రైజ్ చేసి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనివల్ల ఉండే చాలా ఉపయోగకరమైన పథకము, దీన్ని మళ్లీ పునరుద్ధరించండి అని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించమని చెప్పేసి కోరుతూ వీళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి షర్మిలమ్మ గారు బాగా స్పందించారు.